Hi students, welcome to Dr. CSR Academy. See here, topic is vector algebra. So vector algebra నుంచి మనకి 4 to 5 or 5 to 6 అంటే అప్రాక్సిమేట్లీ 4 to 6 బిట్స్ అడుగుతున్నారు. సో అసలు ఎలా అడుగుతున్నారో చూడండి. కొన్ని PYQs చేద్దాం సెషన్లో. సో 2025లో అడిగిన PYQ చూడండి. If A and B are two vectors అన్నాడు. If A and B are two vectors such that A mod A equal to 5 and mod B is equals to 12 అంటే A and B అనే టూ వెక్టార్స్ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత అండ్ మాడ్యులస్ ఆఫ్ A minus B is equals to 13, దెన్ ఫైండ్ మాడ్యులస్ ఆఫ్ 2A plus B. సింపుల్గానే ఉంది కదా. సో ఎలా చేయొచ్చు? సో mod A ఉంది, mod B ఉంది మా. mod A is equal to 5. mod A is equal to 5 అన్నారు. mod B is equal to 12 అని ఇచ్చారు. mod A 5, mod B 12. Modulus of A minus B is equals to కూడా ఇచ్చారు. Modulus of A minus B 13 అన్నారు. అవునా? సో 13 తీసుకున్నారు. దెన్ ఫైండ్ మాడ్యులస్ ఆఫ్ 2A plus B. సో 2A plus B అనేది నాకు ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఎప్పుడైనా వెక్టార్లో గుర్తుపెట్టుకోండి, ఈ మాడ్యులస్ ఆఫ్ ఫంక్షన్స్ ఏవైనా కనుక ఇస్తే దానికి స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేసిన తర్వాత ఆన్సర్ ఏదైతే వస్తుందో ఆ స్క్వేర్కి ఇటు సైడ్ పంపిస్తే రూట్ అవుతుంది కదమ్మా. సో ఈజీగా వస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటే స్క్వేర్ చేసుకోవాలి. క్లియర్? సో mod A, mod B అండ్ మాడ్యులస్ ఆఫ్ A మైనస్ B. మరి A మైనస్ B కూడా ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ mod A స్క్వేర్ ప్లస్ mod B స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2AB కదా. అప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే 2 ఇంటూ A డాట్ B తీసుకోవాలి. 2 ఇంటూ A డాట్ B. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ A డాట్ B? సో A డాట్ B ఫార్ములా మళ్ళీ మాడ్యులస్లో రాయాలి అనుకుంటే మీరు mod A ఇంటూ mod B ఇంటూ కాస్ థీటా రాయాలి. సో A డాట్ B ఫార్ములా ఏంటి? mod A mod B కాస్ థీటా. సో mod A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ కదా. సో 13 స్క్వేర్ ఎంత? 169. సో mod A స్క్వేర్ 5కి స్క్వేర్, 5 స్క్వేర్ అంటే ఎంతమా? 25 ప్లస్ mod B స్క్వేర్ 12 స్క్వేర్, 12 స్క్వేర్ అంటే 144 మైనస్ 2 ఇంటూ A డాట్ B is equal to 169. సో ఇది 169 మైనస్ 2 ఇంటూ A డాట్ B is equal to 169. సో 169 క్యాన్సిల్ అంటే 2 ఇంటూ A డాట్ B వాల్యూ 0. 2 ఇంటూ A డాట్ B వాల్యూ 0. సో దెన్ A డాట్ B ఈక్వల్ టు 0 వచ్చేసింది. సో ఇక్కడ నేను A డాట్ B తీసుకున్నాను. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, A డాట్ బికి ఫార్ములా mod A mod B కాస్ ఆఫ్ యాంగిల్. యాంగిల్ రాసేటప్పుడు మాత్రమే బాక్స్ ఉంటుంది. A డాట్ బికి బ్రాకెట్స్ కూడా రాసుకోకండి. మరి నాకు A డాట్ B వరకే ఫైండ్ అవుట్ చేయాలా, ఇంకేమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా అంటే ఇప్పుడు మనకి మాడ్యులస్ ఆఫ్ 2A plus Bని బట్టి మనం యూస్ చేసుకోవాలి. సో మాడ్యులస్ ఆఫ్ 2A plus Bలో ఏదైతే టర్మ్ వస్తుందో ఆ టర్మ్ని బట్టి మనం A డాట్ Bని ఏమైనా సాల్వ్ చేయొచ్చా? లేదంటే మీకు గుర్తుందో లేదో నేను కాన్సెప్ట్లో చెప్పాను, 2 వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ కనుక 0 అయితే దీస్ 2 వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్ వెక్టార్స్. 2 వెక్టార్స్ ఆర్ పర్పెండిక్యులర్. సో మాడ్యులస్ ఆఫ్ 2A plus B. సో నేనేం చేశాను అని చెప్పాను, ఇక్కడ అడిగితే ఏం చేయాలని చెప్పాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయమన్నాను. సో A స్క్వేర్, దీనికి స్క్వేర్ అంటే 4A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2A డాట్ B. A డాట్ Bనే కదా.
సో ఏ డాట్ బి వాల్యూ అక్కడ వచ్చేసిందా 4 ఇంటూ మోడ్ ఏ స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ మోడ్ బి స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా 144 2 ఇంటూ 2 4 ఇంటూ ఏ డాట్ బి. సో ఏ డాట్ బి వాల్యూ ఎంత వచ్చేసింది ఇక్కడ జీరోనేగా. సో ఇక్కడ టోటల్ 0. సో 25 4s are 100 plus 144. So total 244. The any value 2a plus b whole square value. కానీ నాకు అడిగింది 2a plus b కదమ్మా. సో స్క్వేర్ నెక్స్ట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది రూటే కదా. సో దెన్ 2a plus b is equal to square root of 244. మరి 244 అంటే ఏమని రాయొచ్చు అంటే 2 రూట్ 61 నా 61 రూట్ 2 నా చూద్దాం. ఎందుకంటే 15 అండ్ 17లో ఉండదు ఆప్షన్, అర్థమవుతుంది. సో 15 ఆర్ 225, 17 ఆర్ 289. సో 2 లేదు కదా. సో ఆన్సర్ అంటే ఈ రూట్ 2 అనేది రూట్ లోపలికి వెళ్ళిపోతే బయట నుంచి 4 అవుతుంది అంటే 461 సార్ అనుకుందాం. సో 461 సార్ చూడండి 4 1s are 4 4 6 are 24 అంటే 244 అయినా వస్తుంది. సో 244ని 4 ఇంటూ 61 రాస్తాము. 4 అంటే 2నే కాబట్టి 2 రూట్ 61 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఏంటిమా ఏ. అర్థమైందా క్వశ్చన్? సో క్లియర్గా ఉందా, నీట్గా ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. కానీ వెక్టార్స్ చేసేటప్పుడు లాజికల్ ఆలోచించుకోండి, ఓకేనా?